హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బనానా షేక్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక బనానాను అయితే తీసుకుందాం. ఆ బనానాను అయితే మనం పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసుకుంటూ ఈ పీసెస్ని అయితే మనము ఈ జార్లో వేసుకోవాలి. ఇలా బనానా స్మూతీ మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్కి. పాలు తాగని వాళ్ళు, బనానా తినని వాళ్ళు ఇలా మనం స్మూతీ చేసుకొని తాగొచ్చు. హెల్త్కి మాత్రం చాలా మంచిది, వెయిట్ గెయిన్ అవుతారు. ఇలా మనం కట్ చేసుకున్న బనానాలన్నీ మనము జార్లో వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ మాత్రం మనము చల్లగానే ఉండాలి, మరి వేడిగా ఉండకూడదు. మనం షుగర్ బదులు హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇందులో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మనం ఈ షేక్ రెడీ చేసుకోవచ్చు. కానీ డ్రై ఫ్రూట్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి, కొంతమందికి ఉండవు కదండి. ఇదైతే బనానా, మిల్క్, ఈ షుగర్ ఎప్పుడు మన ఇంట్లో ఉండేవి కదా లో బడ్జెట్లో. సో మనం ఇలా రెడీ చేసుకొని తక్కువ బడ్జెట్లో ఎక్కువ హెల్తీ అయితే మనము గెయిన్ చేసుకోవచ్చు. బక్కగా ఉన్న వాళ్ళు లావుగా అవడానికి ఈ స్మూతీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీక్లీ 3 times తాగితే మంచిగా బక్కగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కొంచెంగా లావు పెరుగుతారు. రోజు పిల్లలకి కూడా ఇది అలవాటు చేయండి, ఎంతో బాగా ఉంటారు పిల్లలు యాక్టివ్గా, బలంగా. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.